హలో అందరికీ నమస్తే. మెకానిక్ రాకీ స్టేరింగ్ మాస్కా దాస్, విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్ గారు అండ్ అదర్ సపోర్టింగ్ కాస్ట్ విచ్ ఇస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రవితేజ ములపూడి. ఈ మూవీ 2024 నవంబర్ 22 రిలీజ్ అయింది. ఈ పాటికే చూసే ఉంటారు. చూడని వాళ్ళకి, చూడాలనుకునే వాళ్ళకి రివ్యూ అయన్నొద్దు పాయింట్కి రా. మెకానిక్ రాకీ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే ఇట్ వాస్ అ డీసెంట్ ఫిలిం. మరీ బాగుందని చెప్పలేను, ఏదో ఉంది లైట్ అని కూడా చెప్పలేను. ఇట్ వాస్ డీసెంట్ ఫిలిం బికాస్ రాకీ క్యారెక్టర్ ప్లే చేసిన విశ్వక్ సేన్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో దాస్ కా దమ్కి మూవీలో సర్ప్రైజ్ చేసినట్టు మెకానిక్ రాకీలో కూడా ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ అండ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ ని టర్న్ చేసిన విధానం బాగుంది. అది కూడా మూవీలో ఆఫ్టర్ ఇంటర్వెల్ అంటే సెకండ్ హాఫ్ లో సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. అంత గొప్ప ఇంట్రెస్టింగ్ ట్విస్టా, అంత గొప్ప స్టోరీయా అంటే కాదు. అందరూ ఏదో లేపుతున్నారు కానీ అంతేం లేదు. కానీ సొసైటీలో జరిగే ఒక మేజర్ ప్రాబ్లం, మన బిజీ లైఫ్ లో ఒకనొక టైంలో ఇలాంటి బ్రేక్ డౌన్ ఫేస్ చేసే ఉంటారు. సో ఆ పాయింట్ ని తీసుకుని స్టోరీని టర్న్ చేయడం బాగుంది అండ్ ఆ క్రెడిట్ మాత్రం డైరెక్టర్ రవితేజ గారిదే. సో ఇట్ వాజ్ ఎ డీసెంట్ మూవీ అండ్ స్టోరీ నేను చెప్పాలనుకోవడం లేదు, మీరు మూవీ చూసే తెలుసుకోండి. అలానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్ మూవీగా చూసి విశ్వక్ సేన్ గారి మూవీ రెగ్యులర్ గా చూసే మూవీలా చూస్తే మీకు సినిమా డెఫినెట్ గా నచ్చుతుంది. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మాస్కా దాస్, విశ్వక్ సేన్ బాగా చేశారు. బికాస్ ఇలాంటి డీసెంట్ రోల్స్ లో చేయడం కష్టమే ఈ మనిషికి. బట్ ఫైట్స్ లో కొంచెం ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. బెటర్ కన్వీనియంట్ గా కంపోజ్ చేసుకుంటే మంచిది. ఆ కట్అవుట్ కి ఫైట్స్ కి సెట్ అవ్వట్లా. డబ్బులు ఇచ్చి నేను కొడతా, నువ్వు కొట్టించుకో అన్నట్టు ఉంది. సో ఆ 2 ఫైట్స్ నాకు కన్విన్సింగ్ గా అనిపించలేదు. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు జనాలకి అనిపించకుండా చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. బేసిక్ గా నాకు ఫలక్నామా దాస్ అండ్ విశ్వక్ సేన్ సిగ్నేచర్ పంచ్ నాకు చాలా ఇష్టం. సో అది ఈ మూవీలో కూడా ఉంది. బట్ ఫైట్స్ లో దమ్ము లేదు. అవన్నీ పక్కన పెట్టేస్తే సో ఫైనల్లీ సినీ సెట్ మాల్ మాస్కా దాస్, విశ్వక్ సేన్స్ మెకానిక్ రాకీకి ఇచ్చే రేటింగ్ 7.6 out of 10. లాస్ట్ కి ఒక నోట్, చాలా మంది అడుగుతున్నారు మెకానిక్ రాకీ బెటరా, సత్యదేవ్ గారి ఫిలిం జీబ్రా చూడటం బెటరా అని. నాకైతే రెండు బాగానే అనిపించాయి ఈ వీకెండ్ కి. బట్ సత్యదేవ్ గారి జీబ్రా అయితే నాకు కొంచెం స్క్రీన్ ప్లే పరంగా జీబ్రా ఇస్ బెటర్. ఆ తర్వాత మెకానిక్ రాకీ ప్రిఫర్ చేయొచ్చు ఇన్ మై ఒపీనియన్. సో మా ఈ రివ్యూ కనుక మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మూవీ లవర్స్ కి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినీ సెట్ మాల్. See you soon in the next video. Take care.